నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపరలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్ఫూర్తిదాయకంగా జూన్ 12 నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం కొల్లిపరలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి యొక్క సమస్యలను వినతుల రూపంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వచ్చిన వినతులకు 7 రోజుల్లో అర్జీదారునికి జవాబు తెలియపరచడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమంలో కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో కానీ ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కొల్లిపరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత 10 సంవత్సరాలలో అవి పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఇతరత్ర కార్యక్రమాలకు నిధులను కేటాయించి వాటన్నిటినీ పునరుద్ధరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 59,000 జనాభా కలిగిన కొల్లిపరలో 40 కోట్ల రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లిపర గ్రామం కృష్ణా నది తీర ప్రాంతం అయినప్పటికీ 30 లక్షలతో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించమని, కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న కొల్లిపరలో రక్షిత మంచినీటి సౌకర్యం అవసరమా అంటూ నాడు సందేహాలు వ్యక్తమయ్యాయని, అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి భావితరాలకు ఇబ్బంది కలగకుండా రక్షిత మంచినీటి సౌకర్యం నాడు కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ తెలుసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ సచివాలయం నుంచి ఎవరు రాలేదా? మీ దగ్గరికి? ఏం గురించి మీరు పెట్టేది ఇప్పుడు? ఇది ఉంచుకోండి, కవర్ చేస్తాం మీకు. సరేనా? ఇక్కడే ఉంటున్నారా? ఈ అడ్రస్ ఏంటమ్మా? దేని గురించి అమ్మా? ఓకే, ఎంత వయసు ఎంత మీది? ఇంకెవరికైనా పెన్షన్ వస్తుందా? మీ ఆయనకి వస్తుందా? ఇంకేమైనా చేయగలుగుతాం. మళ్ళీ పెన్షన్ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వలేము. ఇంకేమైనా మీరు వ్యవసాయం గురించో లేకపోతే పరికరాలు అటువంటి ఏమైనా ఉందా? ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ చూపించుకుంటున్నారు మీరు? డాక్టరు మీరు ఇక్కడ మందులు తీసుకోండి ఉచితంగా. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంపీపీ భీమవరం పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీడీఓ విజయలక్ష్మి, కొల్లిపర ఎంఆర్ఓ సిద్ధార్థ, డిఎస్పీ జనార్దనరావు, ఈఎల్ఈ చిరంజీవి, తెనాలి ఏడీఏ ఉషారాణి, ఓఎస్టీ యేసురత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామాలయం ఇదే కదా? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు సపరేట్ చేసేద్దాం. మీ కార్డు మీకు ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్. ఆయన కార్డు ఆయనకి సపరేట్ చేసి ఇచ్చేసేద్దాం. అది ఇచ్చేసి క్లోజ్ చేయండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాయేమో. ఇది గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కారం చేస్తాం అని కొల్లిపర మండలం ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు, 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు
ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు నేను చేస్తున్న కార్యక్రమాలు. కొలిపర్లో నేను మొన్న తహసీల్దార్ గారిని ఎండో గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా మున్నంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారాన్ని రోజుల్లోపే పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజున మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు పీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్లు అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. మనం మున్నగి దగ్గర వలభాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతుల్ని కలిసినప్పుడు నేను మాట ఇచ్చాను. కొలిపర్లో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకి మనం డొంక రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను. ఏ గ్రామాల్లో ఏ డొంక రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి చేసుకోవాలి, ఎక్కువ మందికి రైతులకి ఏది ఉపయోగపడుతుందో ఆ రోడ్ల పైన దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి, రైతాంగానికి మంచి జరగాలని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఖరీఫ్ మాసంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు చేశాం. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలోకి 24 గంటల లోపే మీకు మీరు అమ్మిన ధాన్యాన్ని డబ్బులు ఇమ్మీడియట్ గా జమ చేసేట ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఖరీఫ్ రబీ మాసం 2 కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు మేము రైతుల ఖాతాలో జమ చేసింది 12,000 కోట్ల రూపాయలు. మీ ఖాతాలో ప్రభుత్వంలో జమ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. మీకు పండిస్తున్న భూముల్లో వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో పండించాలి, బాగా ఉపయోగపడాలనే ఆలోచన ఉందో అటువంటి మీకు విత్తనాలు సరఫరా చేసే విధంగా ఆ పంటల్లో కూడా మార్పు వచ్చే విధంగా, ఎందుకంటే ప్రిఫర్డ్ వెరైటీ అంటాం మనం. ఎక్కువగా కమర్షియల్ గా పోయే బోండాలు లేకపోతే దొడ్డు బియ్యం మనం చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆలోచనతో కొంతమంది రైతులు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది మనం పీడీఎస్ ద్వారా అంటే మన రేషన్ వ్యవస్థ ద్వారా మనం సరఫరా చేయగలిగితే అటువంటి బియ్యాన్ని మనం రేపటి రోజున పంటగా మార్చుకోవడానికి ఒక అవకాశం మీ అందరిలో కూడా మార్పు రావాలి. రైతు సహాయ కేంద్రాలు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రైతు సహాయ కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చి జవాబుదారీతనం పెంచే విధంగా మేము వాడే టెక్నాలజీని మీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం. సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవానికి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరికి వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎంకరేజ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి. ఎందుకంటే ఎవరో వస్తున్నారు పొద్దున వచ్చి ఊడ్చెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవాల్సిన చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యం గురించి మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే తప్పకుండా మీరందరూ కూడా శానిటేషన్ లో మీరు భాగస్వాములు అవ్వాలి. నిన్ననే నాకు తూర్లూరు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వలవాపురం నుంచి నీళ్ళు వచ్చేటట్టు మీరు మరొకసారి మరమ్మతులు చేయండి, మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరాలు భావిస్తున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు, ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి. కృష్ణా నది పక్కన ఉన్న మండలానికి ఎందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆనాడు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించారు. కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తున్న ఆలోచనతో ఆ రోజునే ఆ 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఒక అద్భుతమైన రక్షిత మంచినీటి పథకం వలభాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, 85 లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు, అవి ఇంకా పూర్తి కాలేదు. వాటినే కాదు ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా
ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షక మంచినీటి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ, మీకు భద్రత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 100% నేను మీకు మాటిస్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. నెల రోజుల్లోపే పులిపేట మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మాటిస్తూ, మామూలుగా మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఆఫీసులో ఈ వేదికని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మంత్రి గారి చొరవతో మనము ఈరోజు మీ అందరి మధ్యనే ఇక్కడికి వచ్చి మీ సమక్షంలోనే మీతోనే మీ వద్దనే ఈ సమస్యల అర్జీలని స్వీకరించాలి అని వారు సార్ సంకల్పించారు. ఇప్పుడే చెప్తున్నారు 2010లో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది, చాలా క్వాలిటేటివ్గా మంచిగా మేము చేయగలిగామని చెప్పారు. ఈరోజు కూడా అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనందరి మధ్యనే. సో అర్జీలు ఇచ్చిన వెంటనే సార్ గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా అత్యంత ప్రయారిటీ మీద వ్యక్తిగతన మనం సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను కమిషనర్ శేషన్న స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా ప్రభుత్వం జీవితం ప్రకారంగా ప్రతి సోమవారం మన పట్టణంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. అందువల్ల ప్రజలకు ఏదైనా కానీ సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యల గురించి మీరు గ్రీవెన్స్ రూపంలో ఇస్తే కనుక వాటికి వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ మీకు రిప్లైస్ ఇస్తాం. ఈ విషయాన్ని గమనించలేసి కోరుతున్నాం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, చేస్తున్నాము. ఇంకేదన్నా కానీ ఇష్యూ ఉంటే కనుక మీరు రైట్ చేయొచ్చు. సో దీన్ని గమనించుకోండి. ఒక విషయం, 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల గురించి కానీ చేయండి అనేసి చెప్పే ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో 3వ శనివారం నాడు 17th నాడు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, అలాగే బీట్ ఫర్ హీట్ అనేటువంటి అంశం గురించి చేయాలనేసి ఆదేశం ఉన్నాయి. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్. అందువల్ల అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరుచుకునే విధంగా సంగతులు కానీ, టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాబోతున్నారు. కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేయగలిగి మన టౌన్ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగానేటువంటి కాన్సెప్ట్ తోటి మనందరం వెళ్దామనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సో అందరూ కూడా జాయిన్ కావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా డాగ్స్ ఇష్యూ టౌన్లో బాగా ఉంది. దానికి సంబంధించి కూడా మనం ఈ యొక్క ఆపరేషన్లు చేయించేటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆపరేషన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. గత 2-3 రోజుల నుంచి డాగ్స్ పడుతున్నాం టౌన్లో. పట్టు చేసి వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని డైలీ జరుగుతోంది. ఏ ప్రాంతం నుంచి అటు వెళ్ళిపోతామో ఆపరేషన్ అయినాక మళ్ళీ అదే ప్రాంతంలో వదులుతాం. ఈ విషయం ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించలేసి ప్రజల నుంచి కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.